హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను మీ బబితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే 2026లో ఏ కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాన్నైనా మీ ముందుకు తీసుకురావాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇందులో భాగంగానే గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే ఎస్ఎస్సి కానీ అదేవిధంగా ఆర్ఆర్బి కానీ బ్యాంకింగ్ పర్పస్ లో కానీ, అంటే స్టేట్ వైడ్ గా కానీ సెంట్రల్ వైడ్ గా కానీ, స్టేట్ వైడ్ గా అయితే ఏపీపీఎస్సి పర్పస్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, టీజీపీఎస్సి పర్పస్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎకానమీ సబ్జెక్ట్ అనేది హెవీ వెయిటేజ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఏపీపీఎస్సి వాళ్ళకి 75 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అదే టీజీపీఎస్సి వాళ్ళకు మాత్రం ఎకానమీ సబ్జెక్ట్ లో 150 మార్కులు ఉంటాయి. మరి దాన్ని బేస్ చేసుకొని ప్లస్ అదే విధంగా ఏంటిది ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు అయినటువంటి ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంకింగ్ లాంటి పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ ఎకానమీ సబ్జెక్ట్ నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువ క్వశ్చన్స్ ను రిపీటెడ్ గా అడుగుతుండు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ 2026లో ఎంతైతే ఉంటుందో దాని మొత్తాన్ని ఒక్కొక్కటిగా మీకు అందించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఒక టాపిక్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి చూసుకుందాం. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం. చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఒకసారి చూడండి. చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఏవైతే ఉంటాయో వాటిపైన వడ్డీ రేట్లు యథాతథం అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాం. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ స్మాల్ సేవింగ్స్ రిమైన్ అన్చేంజ్డ్. వడ్డీ రేట్లు అనేవి ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఏమాత్రం అన్చేంజ్ అంటే చేంజ్ కావడం లేదని చెప్పడం జరిగేటువంటి టాపిక్. మరి దీనిలో భాగంగానే ఒక్కసారి ఇన్ఫర్మేషన్ మనం వెళ్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక మాట ఈ మధ్య కాలంలో చెప్పడం జరిగింది. ఏమని చెప్పిందంటే, మనము వివిధ బ్యాంకింగ్ సంస్థల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు రూపంలో కొంత అమౌంట్ ను డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే చిన్న మొత్తాల పొదుపుల పాయింట్ ఆఫ్ లో అలాంటి పొదుపుల పైన ఎంతైతే వడ్డీ రేట్లు ఉంటాయో గతంలో ఉన్నటువంటి వడ్డీ రేట్లే ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొత్తగా వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు అనేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ లో ఇవన్నీ ఎప్పటి నుంచి వర్తిస్తాయి అంటే 2026 అంటే ప్రజెంట్ మనం 2026లో ఉన్నాం. 2026 జనవరి 1 మొదటి త్రైమాసికం ఏదైతే ఉంటుందో ఆ మొదటి త్రైమాసికం నుంచి ఇవన్నీ కూడా వడ్డీ రేట్లు అనేవి అదే విధంగా ఉంటాయి, అదే విధంగా వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇంగ్లీష్ లో కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూద్దాం. దిస్ న్యూస్ క్లిప్పింగ్ డీటెయిల్స్ the current government's decision to keep interest rates unchanged for small savings schemes for the quarter starting January 1st 2026. అంటే ఇక్కడ 2026 జనవరి 1 నుండి ఇక్కడ గతంలో ఉన్నటువంటి వడ్డీ రేట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాల పైన వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో అవి ఏమాత్రం మారు. అవిటినే ఇక్కడ 2026 జనవరి 1 మొదటి త్రైమాసికం ప్రారంభం అవుతాయి కదా, అప్పటి నుండి కూడా యథాతథంగా కొనసాగుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి. హియర్ ఈస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్. అంటే ఇక్కడ చూద్దాం. 2026 మొదటి త్రైమాసికం అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు? మొదటి త్రైమాసికం అంటే ఫస్ట్ క్వార్టర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇక్కడ 2026 జనవరి 1 నుండి మార్చ్ 31 వరకు మొదటి త్రైమాసికం అనేది ప్రారంభమవుతుంది. ఇయర్లీ మొత్తం 4 క్వార్టర్స్ ఉంటాయి. ఆ 4 క్వార్టర్లీలో మొదటి త్రైమాసికం మొదటి క్వార్టర్లీ ఎప్పుడు ప్రారంభమైంది అంటే జనవరి 1 నుండి మార్చి 31 మధ్య కాలంలో. ఈ జనవరి 1 నుండి మార్చి 31 మధ్య కాలంలో
మొదటి క్వార్టర్లీ ప్రారంభమవుతాయి కాబట్టి అప్పటి నుండి కూడా వడ్డీ రేట్లు అనేవి యథాతథంగా ఉంటాయి అని కేంద్ర ప్రభుత్వం ఒక వివరణను తెలియజేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఇతర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దీనికి సంబంధించిన హైలైట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేటస్ క్యూఓ అంటే ఇక్కడ ఏంటిది ఆ సాధారణ స్థాయి అన్నట్టు, అంటే సాధారణ స్థాయి అంటే వడ్డీ రేట్లకు సంబంధించినటువంటి సాధారణ స్థితి కానీ సాధారణ స్థాయి కానీ ఏ విధంగా ఉంటుందో తెలియజేసేటువంటి క్రమంలో ఈ పాయింట్ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ద గవర్నమెంట్ హ్యాస్ మెన్షన్డ్ మెయింటైన్డ్ ఇక్కడ చూద్దామండి, మెయింటైన్డ్ ద status quo meaning the area no increases or no decreases. ఇక్కడ ఏంటిది compared to the previous quarter అంటే ఇక్కడ ఏంటిది గత త్రైమాసికంలో ఏదైతే వడ్డీ రేట్లు ఉన్నాయో అవే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతాం తప్ప మార్చడానికి వీలు లేదు అని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పేర్కొనడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూద్దాం ఎఫెక్టివ్ డేట్ అంటే ఇక్కడ ఏంటిది దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, అది ఎప్పటి నుంచి అమలు వస్తుంది అంటే ఇక్కడ ఏంటిది అమల్లోకి వచ్చేటువంటి తేదీని ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అంటే వడ్డీ రేట్లు అనేవి ఎలాంటి మార్పులు చేర్పులు లేవు అనేటువంటి విషయం ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ 2026 జనవరి 1 నుండి ప్రారంభమయ్యేటువంటి ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో మొదటి త్రైమాసికం ఏదైతే ఉంటుందో అప్పటి నుండి అమల్లోకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ these rates apply to the quarter beginning January 1st 2026 అంటే జనవరి 1 2026 నాడు మొదటి త్రైమాసికం అనేది ప్రారంభమవుతుంది. అప్పటి నుండి ఈ వడ్డీ రేట్లు అనేవి యథాతథంగా ఉంటాయి అంటే గతంలో ఉన్నటువంటి వడ్డీ రేట్లే ఉంటాయి తప్ప కొత్త వడ్డీ రేట్లు అనేవి చిన్న మొత్తాల పొదుపు పథకాల పైన ఉండవు అనేది కాన్సెప్ట్. మరి దీనిలోనే బాగా చూసుకున్నట్టయితే ఈ వడ్డీ రేట్లను ఇక్కడ లాస్ట్ రివిజన్ ఎప్పుడు చేయడం జరిగింది అంటే లాస్ట్ లో ఎప్పుడు మార్చారు, చివరగా వీటిని ఎప్పుడు మార్చారు, ఈ వడ్డీ రేట్లను ఎప్పుడు మార్చారు అన్న పాయింట్ ఆఫ్ లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూద్దాం ది ఆర్టికల్ నోట్స్ దట్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ లాస్ట్ రివైజ్డ్ దీస్ ఇంట్రెస్ట్ రేట్స్ during the fourth quarter of the 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ అని మెన్షన్ చేయడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి లాస్ట్ క్వార్టర్ చూడండి. ఇక్కడ ఏంటిది డ్యూరింగ్ ద ఫోర్త్ క్వార్టర్ అంటే 4వ త్రైమాసికం ఏదైతే ఉంటుందో ఆ 4వ త్రైమాసికంలో మార్చడం జరిగింది అని ఎవరు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొనడం జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటే గతంలో వడ్డీ రేట్లు అనేవి ఎప్పుడు మార్చడం జరిగింది, చివరగా ఎప్పుడు మార్చడం జరిగింది అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి 4వ త్రైమాసికంలో మార్చడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చిన్న మొత్తాల వడ్డీ రేట్ల పొదుపు పథకాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎలాంటి మార్పులు చేర్పులు లేవని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈ మధ్య కాలంలో కూడా పేర్కొనడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఎప్పుడు మార్చడం జరిగింది అంటే గతంలో 2023-24 4వ త్రైమాసికంలో మార్చడం జరిగింది. ఎప్పుడైనా కానీ మనకు సంబంధించినటువంటి త్రైమాసికాలు మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే మొత్తం 4 క్వార్టర్స్ ఉంటాయి నాన్న. ఇక్కడ ఫస్ట్ క్వార్టర్లీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇక్కడ జనవరి 1 నుండి మార్చు 31. సెకండ్ క్వార్టర్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏప్రిల్ 1 టు ఏప్రిల్ మే జూన్ రాక జూన్ 30 వరకు. అదేవిధంగా థర్డ్ క్వార్టర్లు తీసుకుంటే ఇక్కడ జూలై 1 టు సెప్టెంబర్ 30 వరకు. అదేవిధంగా ఫోర్త్ క్వార్టర్ తీసుకున్నట్లయితే
అక్టోబర్ 1 టు డిసెంబర్ 31 వరకు ఇట్లా మనకు 4 క్వార్టర్లు ఉంటాయి. ఆ 4 క్వార్టర్లని మనం సింగిల్ ఫైనాన్షియల్ ఇయర్ గా మనం చెప్పుకోవచ్చును. దీనిలో భాగంగానే ఒక ఏంటిది ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో ఈ ప్రీవియస్ కు సంబంధించినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లను ఎప్పుడు మార్చడం జరిగిందంటే 2023-24 లాస్ట్ క్వార్టర్లో మార్చడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజెంట్ ఏమాత్రం మార్పు లేవు. ఏ విధంగా ఉన్నాయి అవే విధంగా ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఒక చార్ట్ రూపంలో మాట్లాడుకుందాం. ఎట్లా అంటే ఇక్కడ ఒక్కసారి చూసుకుందాం. దీనిలో బాగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్కీమ్ పేరు గురించి మాట్లాడుకుందాం. అదే విధంగా దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ స్కీమ్ తీసుకున్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉందంటే 8.2%. సుకన్య సమృద్ధి ఖాతా పథకం లేదా సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015 జనవరి 22 నాడు ప్రారంభించడం జరిగింది. 2015 జనవరి 22 నాడు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు సంబంధించినటువంటి పథకం ఇది. బిలో 10 years గర్ల్స్ టు ఎలిజిబుల్ ద స్కీమ్ ఈజ్ సుకన్య సమృద్ధి యోజన. మరి అదే విధంగా ఈ సుకన్య సమృద్ధి యోజన కింద ఎవరైతే డిపాజిట్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8.2%. మనకు దీనిలో వడ్డీ మీద వడ్డీ కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో చక్ర వడ్డీని కూడా అంటే కాంపౌండెంట్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీని కూడా అందించడం జరుగుతుంది. ప్లస్ అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే జాతీయ సేవింగ్ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే 7.7%. అదే విధంగా తీసుకున్నట్లయితే కిసాన్ వికాస్ పత్ర పథకం కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే 7.5%. అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఏమన్నా ఉంటాయి అనుకోండి, వాటికి సంబంధించినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం ఎంత ఉందంటే 7.4% గా. అదే విధంగా తీసుకున్నట్లయితే 3 years టర్మ్ డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ 3 year టర్మ్ డిపాజిట్ కు సంబంధించిన పాయింట్ ఆఫ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 7.1% ఉంటుందని. అదే విధంగా తీసుకున్నట్లయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో PPF అంటే ప్రావిడెంట్ ఫండ్ పాయింట్ ఆఫ్ లో పబ్లిక్ విషయంలో ఒకవేళ పబ్లిక్ కు సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎట్లా ఉంటుంది, దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే 7.1%. అదే విధంగా సాధారణంగా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ తీసుకున్నట్లయితే 4.0% గా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పేర్కొన్నటువంటి మాట. అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, గతంలో ఉన్నటువంటి 2023-24 లాస్ట్ క్వార్టర్ అంటే ఫోర్త్ క్వార్టర్లీలో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే పేర్కొనడం జరిగిందో అవే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి చిన్న మొత్తాల పొదుపు పథకాలు అంటే స్మాల్ సేవింగ్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటిపైన అదే విధంగా ఉంటాయి. నో చేంజ్డ్ ఆర్ అన్చేంజ్డ్, ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది. అందులో మనకు కొన్ని స్కీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇక్కడ చూడండి సుకన్య సమృద్ధి యోజన చాలా ఉపయోగపడేటువంటి స్కీము ఇది. మనం గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ దీని నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఈ పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి కరెంటు ఎకానమీకి సంబంధించినటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మేజర్ గా గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కు మాత్రం ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ కాస్ట్ ను కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎంత అంటే ఇక్కడ కరెంటు ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్ మనం మెన్షన్ చేస్తున్నాం కదా, దీనిలో ఇక్కడ మనకు 99 రూపీస్కే ఇక్కడ కరెంట్ ఎకానమీ 2026 మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వ్యాలిడిటీ డేట్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇచ్చేటువంటి వ్యాలిడిటీ ఎంత అంటే ఇక్కడ 3 months వ్యాలిడిటీ 99 రూపీస్. అంటే ప్రతి కరెంట్ ఎకానమీ
ఈ మధ్య కాలంలో జరిగేటువంటి ప్రతి కరెంట్ ఎకానమీ 2026 లో జరిగేటువంటి ప్రతి కరెంట్ ఎకానమీని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి దీనిలోనే భాగంగా చూసుకున్నట్లయితే మరి ఎట్లా అంటే మీరు ఒక్కసారి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి భవితా సంతోష్ ఎకానమీ యాప్ అనే దాన్ని ఓపెన్ చేసి యాప్ను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కోర్సు కావాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? రైట్. మరి ఇది ఈ రోజు టాపిక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరొక కొత్త టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్.